సార్ ఒక్కటే ఇందాక కూడా చెప్పాను, మన సొసైటీ ల్యాండ్ 67 ఎకరాల 16 గుంటలు, దీంట్లో ఒక గజం కూడా పక్కకు పోలేదు. ఒకటి, ఇది కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ కాస్ట్ 768 కోట్ల రూపాయలు. 768 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేశాం. ఆల్రెడీ ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ అంతా కూడా మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి ఐబీఆర్ఎస్ఎల్ కంపెనీ ఒప్పుకోవటం, రివర్స్ కన్స్ట్రక్షన్ ఒప్పుకోవటం కూడా, అది కూడా ఈ కమిటీ సాధించింది. మేము ఈ కమిటీ అన్ని పోరాటాలే చేశాం. గతంలో జరిగిన అన్నిటి కూడా 2020కి ముందు జరిగిన అన్నిటిని కూడా ఇచ్చిన అడ్వాన్సులు కానీ వాటిని కానీ మేము తిరిగి వెళ్ళి కోర్టులకు వెళ్ళి సాధించుకొని అంతా కూడా మళ్ళీ రికవరీ చేస్తున్నాం. అలాగే పర్మిషన్లు అయితే పర్మిషన్లు తెచ్చాం, ఆక్షన్లోకి వెళ్ళిన బ్యాంకుని కాపాడాం. అలాగే ఆగిపోయిన ప్రాజెక్ట్ ఆగిపోయింది, టోటల్గా ఇక లేదు అన్న ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి చూపించాం. ఇక మేము ఇన్ని పనులు చేసాం తప్ప మేమైతే అవినీతి చేయలేదు. అవినీతి చేసినట్టుగా ఆరోపణలు చూపించమనండి, ఆ తర్వాత రేపు సభ్యులు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తిగా కట్టుబడి ఉంటాం. విమర్శలు ఎవరు చేస్తారు? మా సభ్యులే చేస్తారు. మరి వారి యొక్క ఆంక్ష ఏంటో ఏమిటో రేపు జల్లబడికి చెప్పుకోమని కోరుతున్నా. రిజిస్ట్రేషన్లు ఎందుకు అయినా నాకైతే తెలియదు, కానీ సొసైటీ రిజిస్ట్రేషన్లు అయితే గౌరవ న్యాయస్థానం ఏం చేసిందంటే జనవరి 25వ తేదీ 2024 తేదీ ఒక ఆర్డర్ ఇచ్చిందండి, 46502/23. దాంట్లో క్లారిటీగా క్లియర్గా ఇంకా సొసైటీలో 160 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఆ 160 ఫ్లాట్లు పెండింగ్ ఏ అయితే ఉన్నాయో ఇట్లా పలు కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి మరొకసారి ఆ 160 మంది రిజిస్ట్రేషన్లు డీసీఓ గారిని కమిషనర్ గారిని చెక్ చేసి మేనేజ్మెంట్ కమిటీకి ఇవ్వండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు అని చెప్పేసి అది 4 నెలల్లో కంప్లీట్ చేయండి అని మే 24వ తేదీకి డేట్ పెట్టి వాళ్ళు ఇవ్వడం జరిగింది. వారిని మేము సంప్రదించాము. ఈ ఎలక్షన్స్లో ఉన్నాం కాబట్టి కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పేసి వారు కాలయాపన చేయడం జరిగింది. వారికి ఉన్న ఒత్తిళ్ల మేర మరి వారు ఇస్తే కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయవలసిందే. అలానే సెకండ్ రిజిస్ట్రేషన్ కూడా ఆయని అని చెప్పేసి మా దృష్టికి వచ్చినప్పుడు మేము వారిని అడిగాము. మేము వాళ్ళు చేస్తాము కానీ మాకు ఆఫీసర్ల నుంచి పర్మిషన్ కావాలి అన్నారు. కానీ మాకు ఎటువంటి ఆపినట్టుగా ఎటువంటి ఆధారం అయితే వాళ్ళు చూపలేకపోయారు. మరి ఎందుకు ఆపారు అనేది మాకైతే అఫీషియల్గా రీజన్ లేదు. నేను అదే చెప్పానండి, అక్రమంగా రిజిస్ట్రేషన్ ఒక్కరికి కూడా చేయలేదు. సొసైటీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. నేను అడిగేది కూడా అదే, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాను అని ఎవరైతే భావించారో, ఎవరు ఫ్లాట్ అయితే కోల్పోయామని భావించారో వారు రేపు జనరల్ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క సమస్యని సభ్యులందరికీ చెప్పండి, మేము ఇది కట్టాము, ఇంత కట్టాము, ఈ టైంలో కట్టాము, ఈ టైంలో మాకు రిజిస్ట్రేషన్ అడిగాము, కానీ నా ఫ్లాట్ తీసేసి నేను మొత్తం డబ్బు ఈ టైంలో కట్టినా కానీ నేను నిజమైన సినీ కార్మికుని అయినా కానీ ఈ కమిటీ తీసివేసిందని రేపు సభ్యులకు చెప్తే ఆ సభ్యులు కనుక నిర్ణయం తీసుకుంటే నేను కట్టుబడే ఉంటానండి. సార్, ఇప్పుడు కొన్ని ప్లాట్లు కడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. కొన్ని అంటే అవి కట్టిన తర్వాత ఎవరికి ఇస్తారు, దాని తర్వాత అలాట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్. దాని తర్వాత మీరు పార్టీ మారిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయా అని చెప్పేసి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ మీరు బీజేపీలో గెలిచిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు, టీఆర్ఎస్ అధికారంలో లేని తర్వాతనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ మీద కుట్ర పన్ని మిమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాని తర్వాత మీ ప్రెసిడెంట్ పదవి పోయిన తర్వాత ఎవరైతే మీద ప్రెసిడెంట్ పదవికి మీరు రాజీనామా చేస్తే, అంటే వీళ్ళందరూ కూడా మీరు ప్రెసిడెంట్గా ఉండడం ఇష్టం లేదని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే మీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తే ఈ యొక్క కేసులన్నీ కూడా మీతో వచ్చేమైనా కాంప్రమైజ్ చేసుకుంటారా? అంటే వాళ్ళు సహకరిస్తారా సొసైటీకి నేను రిజైన్ చేస్తానంటే? అంటే నాకు వచ్చినటువంటి అనుమానము, దాని తర్వాత మీ మీద ఇవన్నీ కుట్రలు జరిగినాయి. ఇప్పుడైతే చాలా మటుకు ఈ సొసైటీ ఫామ్ కావడానికి అనిల్ గారే వల్లభనేని అని చెప్పేసి అన్నారు, మీ ద్వారానే మొత్తం జరిగిందని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ప్లేట్ ఫిరాయించింది, దాని తర్వాత మీ మీద కేసులు పెట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి లేనిది ఈ రోజే ఇవన్నీ ఎందుకు వచ్చాయి? దాని తర్వాత ఇవన్నీ కూడా మీ మీద జరుగుతున్నట్టు కుట్ర అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. కానీ మీదేమో మీకేదో ఎవరి మీద ద్వేషం లేదు, అది దేవుడు చూసుకుంటారని చెప్పి మీరు అంటున్నారు. మీరు చాలా క్వశ్చన్లు అడిగారు సార్. ఒకటే, నాకు రాజకీయ పార్టీ అనేది నా వ్యక్తిగతం, అది వ్యవస్థకు సంబంధించిందేం కాదు. కానీ వ్యవస్థ అనేది, సొసైటీ అనేది ఎప్పుడైనా సరే అధికార పార్టీ ఏదుంటే ఆ పార్టీకి మద్దతుగా ఆ పార్టీ కార్యకలాపాలకి అన్నిటికీ కూడా సపోర్ట్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత మేము సొసైటీ పాలకవర్గం అంతా కూడా గౌరవ మన ఇండస్ట్రీ పరంగా, ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఆ రోజు చిత్రపురి గురించి కూడా మాట్లాడితే అతి త్వరలో ఇండస్ట్రీ అంతా కూడా అన్ని విషయాలు కూడా చర్చిద్దామని చెప్పారు. కానీ మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, మీరు కంప్లైంట్స్ ఏమి రాకుండా
చూసుకోండి అని కూడా ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు మా కోఆపరేటివ్ శాఖ మంత్రివర్యులు వారిని కూడా కలవడం జరిగింది. వారికి అన్ని వివరాలు వివరించడం జరిగింది. అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని వారిని కలవడం జరిగింది. అన్ని విషయాలు చెప్పాము. కానీ ఇప్పుడు కూడా మేము ఫైనల్గా వారిని రేపు కలుస్తున్నాము. మరలా ఒక్కసారి ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో వారందరినీ కూడా ఒక్కసారి మాకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఈ యొక్క జల్లబాడీకి వారందరూ కూడా మేము తీసుకున్న నిర్ణయాలని వారి ముందు పెట్టి ఒక నిర్ణయం తీసుకొని దాన్ని బట్టి వెళ్దామని ఇంకా ఫైనల్ టాస్క్ అనుకోండి ఇది. ఎందుకంటే ఏ నిర్ణయం అయినా సరే ఇప్పుడు తీసుకోకపోతే ఇక సొసైటీ ప్రతి నెల ఇంట్రెస్ట్ రూపంలో ₹1,00,00,000 లాస్ అయ్యే పరిస్థితిలో ఉందండి. ఇక్కడ నా స్వార్థం కోసం నేను ఇదే సీట్లో కూర్చుంటా అని చెప్పేసి ఒక రూమ్కి డోర్ వేసుకుని ఏసీ వేసుకుని కూర్చుంటే నెలకు ₹1,00,00,000 పెరిగింది. రేపొద్దున నాకు ఒక 1 yearలో పీరియడ్ అయిపోద్ది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత నేను కూడా వదిలేస్తే ఈరోజు 150 కోట్లు ఉన్నది, రేపొద్దున 180 కోట్లు అయింది. ఆ 180 కోట్లు కూడా మళ్ళా ఇటు కన్స్ట్రక్షన్ ఆగిపోయిన ప్రాజెక్ట్కి మళ్ళీ లీకేజీలు వచ్చి మళ్ళీ వాటి మరమ్మతులకి మళ్ళీ పెట్టుబడి ఇంకా ఎక్కువైంది. ఇవన్నీ కూడా మనకే భారం. ఎవరు పక్క వాళ్ళు ఎవరెవరు మళ్ళీ దానికోసం మళ్ళీ లోన్ తెస్తే ఆ లోన్ వడ్డీలు కూడా మళ్ళీ మనమే కట్టుకోవాలి. ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను దానికి పూర్తిగా సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉంటా. అలాగే మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక నేను ఆఫర్గానే భావిస్తాను దాన్ని. నేను రిజైన్ చేస్తే సొసైటీకి వాళ్ళు సహకరిస్తామని కనుక మీ ద్వారా ఆ పెద్దలందరూ ఎవరన్నా కనుక నిజంగా అందరితో మాట్లాడి అనిల్ ఒక్కరు తప్పుకుంటే మేము అందరం సహకరిస్తామని చెప్పేసి అటువంటి ఆధారంతో కనుక వస్తే అది తీర్మానం రేపు జల్లబడిలో పెట్టుకొని నేను కమిటీ సభ్యులుగా ఇక్కడ పక్కనే కూర్చుంటా. వాళ్ళకి నచ్చిన వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నుకోమనండి. హ్యాపీగా దానికి కూడా నేను స్వాగతిస్తున్నా. రోజు ఉండాలి, దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రోజు ఉండాలి, అక్కడ ఉండాలని చెప్పేసి అన్నారు. మళ్ళీ ఇప్పుడు రోజు తీసేసి మళ్ళీ ప్లాట్లు కట్టమని చెప్పేసి ఒకటి అంటున్నారు. అట్లేం లేదండి. మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చారు కదా రో హౌస్ గురించి. రో హౌస్ గురించి నోటీస్ అంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ ఒక 6 రోజులు ఎక్కువ కట్టారని చెప్పేసి వారు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ కోర్టు ఏమో అసలు వాస్తవాన్ని ఇవ్వమంటే వాస్తవాన్ని ప్రజెంటేషన్ చేస్తే అసలు టోటల్గా ఇది మరి జీవో ప్రకారం కట్టారా లేదా అని చెప్పేసి అది కోర్టు పరిధిలో ఉంది. మరి అది కోర్టు ఏ నిర్ణయం ఇస్తుందో దాని ప్రకారం మేము ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము దాని మీద డెసిషన్ తీసుకునేది ఏం లేదండి. హెచ్ఎండి పర్మిషన్ ఇచ్చింది, దాని ప్రకారం మేము కట్టాము, దాని ప్రకారం మేము నివాసం ఉంటున్నాం. కానీ దాంట్లో కొందరు సభ్యులు రోహౌస్ సభ్యులే కోర్టుకి వెళ్ళారు. అది కోర్టు పరిధిలో ఉంది. అది వారి నిర్ణయం. మరి రోహౌస్ మీద వారు ఏ నిర్ణయం తీసుకుంటే మేము ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి తప్ప మా వ్యక్తిగత నిర్ణయం అయితే ఏమి ఉండదు. ఉన్నాయి కదా, ఉంటున్నారు కూడా దాంట్లో. అదే నోటీస్ వాళ్ళు కంప్లైంట్ పెట్టారు రోహౌస్ సభ్యులు. దానికి మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం వచ్చి పడేశారు, మీకు తెలుసు. మొత్తం డిస్మాండ్లింగ్ చేశారు. తర్వాత కోర్టుకి వెళ్ళారు. అది కోర్టు పరిధిలో ఉంది. అది కూడా నాకు తెలిసి ఒక 3-4 నెలల్లో రిపోర్ట్ వస్తుంది. అంతవరకు కన్స్ట్రక్షన్ ఆపేసాము. మేమైతే చేయట్లే కన్స్ట్రక్షన్. మాకు సొసైటీకి మున్సిపాలిటీ వాళ్ళు కన్స్ట్రక్షన్ ఆపేయండి రోహౌస్ అని చెప్పారు. దాని ప్రకారం అన్ని కూడా రోహౌస్లన్నీ కూడా సొసైటీ కన్స్ట్రక్షన్ చేయట్లేదు. 5 మంది సభ్యులు మీపైనే కేసులు వేస్తున్నారు కదా, మరి దానిపైన మీరు క్లారిటీ ఇవ్వండి. ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? సార్, మా మీద ఎవరు కేసులు వేసినా మ్యాచ్ ఇప్పటి వరకు వేసిన వాళ్ళందరితో కూడా చర్చించాము. మరి వాళ్ళని మేము ఎందుకు రీచ్ కాలేకపోతున్నామో చాలాసార్లు పెద్దల సమక్షంలో మాట్లాడాము. వారి కోరికలు మేము తీర్చలేని పరిస్థితిలో ఉన్నామని నేను భావిస్తున్నా. ఏదైనా సొసైటీ ఒక సభ్యునికి ఆ సభ్యునికి జరిగిన అన్యాయం మీద కానీ ఆ సభ్యునికి ఏమన్నా అన్యాయం జరిగితే అన్యాయం చెప్పుకోవచ్చు. దానికి మేము తీర్చగలిగితే తీర్చుతాము, తీర్చలేకపోతే అది తప్పుగా మేము భావిస్తాం. కానీ ఇక్కడ మరి అందరితో మాట్లాడాం. మరి వారి కోరికలు ఎందుకు, మరి వారి కోరికలు మేము ఏం తీర్చలేకపోయామో మరి మాకైతే తెలియదు. కానీ అన్ని విధాలా మాట్లాడాము. అన్ని విధాలా చాలాసార్లు మాట్లాడి మేము సాధ్యమైనంత వరకు మేము చేస్తామని చెప్పామే కానీ మేము ఎప్పుడు కూడా చేయలేదని చెప్పలేదు. మరి వారు ఎందుకు చేస్తున్నారు అనేది వారే వివరించాలి. వారు కనుక జనబడిలో వచ్చి సభ్యులు అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తే, సభ్యులు ఆమోదిస్తే నేను దానికి పూర్తిగా ఏకీభవిస్తానని మళ్ళొకసారి చెప్తున్నా.